చంద్రగ్రహణం గురించి మరియు ఆ సమయంలో మనం పాటించాల్సిన పద్ధతుల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఆకాశంలో జరిగే ప్రతి చిన్న మార్పు కూడా మన జీవితంపై ఎంతో ప్రాముఖ్యమైన భావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా చంద్రగ్రహణం అంటే భూమి, సూర్యుడు మరియు చంద్రుడు ఒకే లైన్లోకి వచ్చినప్పుడు జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది సైన్స్ ప్రకారం అయితే మన భారతీయ సాంప్రదాయంలో గ్రహణం అంటే కేవలం ఒక ఖగోళ మార్పు మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో నమ్మకాలు మరియు సైన్స్ కూడా దాగి ఉన్నాయని ఒప్పుకోవాల్సిన నిజం. ఈ రోజు అంటే మంగళవారం రోజు వచ్చిన ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కనిపిస్తుంది. భారత్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. గ్రహణం అనగానే మనకు మొదటిగా గుర్తుకొచ్చేది సూతక కాలం. గ్రహణం అనగానే మన ఇంట్లోకి పెద్దవారు మొదట సూతక కాలం గురించి తెలుసుకుంటారు. ఈ సూతక కాలం అంటే గ్రహణం పట్టడానికి కొన్ని గంటల ముందు నుంచే ప్రకృతిలో కొన్ని నెగిటివ్ ఎనర్జీలు, దోషాలు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు. ఈ గ్రహణ సమయంలో కూడా ఈ సమయం చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో వాతావరణంలో గ్రహణం కారణంగా ఏర్పడే రేడియేషన్స్ వల్ల మన శరీరం మీద మరియు మనం తినే ఆహారం మీద కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే గ్రహణం పట్టడానికి సుమారు 9 గంటల ముందు నుంచి మనం కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో గుడులు మూసివేస్తారు మరియు ఇంట్లో కూడా దేవుడి విగ్రహాలను తాకకూడదు. ఇది మన మనసుని మరియు ఆత్మను క్లీన్గా ఉంచుకోవడానికి చేసే ఒక ప్రాక్టీస్ అని మనం అర్థం చేసుకోవాలి. సూతక కాలం ఈరోజు ఉదయం 6:23 ప్రారంభమైంది. ఇక సూతక కాలం సాయంత్రం 6:47 ముగింపు అవుతుంది. ఆహార విషయంలో చంద్రగ్రహణం టైంలో చాలా నియమాలు ఉన్నాయి. సాధారణంగా గ్రహణం నడుస్తున్నప్పుడు ఏమీ తినకూడదు జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు నేరుగా భూమికి చేరవు. దీనివల్ల వాతావరణంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా యాక్టివ్గా మారుతుంది. ఆ సమయంలో మనం ఆహారం తీసుకున్న ఆహారంపై బ్యాక్టీరియా చేరుతుంది. ఈ ఆహారం తీసుకుంటే అది త్వరగా జీర్ణం అవ్వదు మరియు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే గ్రహణం ప్రారంభం అవ్వకముందే భోజనం పూర్తి చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకవేళ ఇంట్లో వండిన వంటలు మిగిలిపోతే వాటిని పారేయకుండా ఉండడానికి దర్భాలు లేదా తులసి ఆకులు వాడుతుంటారు. ఈ తులసి ఆకులకు న్యాచురల్గానే నెగిటివ్ ఎనర్జీని ఆపే శక్తి ఉంటుంది. వాటర్ బాటిల్స్లో మరియు అన్నం పాత్రలలో ఈ ఆకులను వేయడం వల్ల ఆ ఆహారానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. దీనివల్ల మనం ఈ ఆహారం తీసుకున్న ఎలాంటి సమస్యలు కలగవు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ చంద్రగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెంట్ లేడీస్ గ్రహణం చూసేందుకు బయటకు అస్సలు రాకూడదు. ఇది చాలా ప్రమాదకరం. గ్రహణం సమయంలో వచ్చే కిరణాలు కడుపులో ఉన్న బిడ్డ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందని మన పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం ఇది. సైన్స్ కూడా ఇదే విషయాన్ని నిరూపించింది. ఈ టైంలో కత్తులు, కత్తెరలు లేదా సూది వంటి షార్ప్ వస్తువులను గర్భిణీ స్త్రీలు అస్సలు ముట్టుకోకూడదు. ఏదైనా కొయ్యడం లేదా కుట్టడం వంటి పనులు చేస్తే పుట్టబోయే బిడ్డకు శారీరక ఇబ్బందులు కలుగుతాయని పెద్దలు చెప్తుంటారు. అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ గ్రహణ కాలం మొత్తం ఒకే చోట ప్రశాంతంగా కూర్చొని దేవుడు పాటలు వినడం లేదా దేవుడి నామస్మరణ చేయడం, పాజిటివ్గా ఆలోచించడం చేయాలి. దీనివల్ల తల్లికి మరియు బిడ్డకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎటువంటి సమస్యలు కూడా తలెత్తవు. గ్రహణం నడుస్తున్నప్పుడు మంత్రాలు జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన మైండ్ని మరియు మనసుని కంట్రోల్లో ఉంచుకోవడానికి మరియు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని పాజిటివ్గా మార్చుకోవడానికి మంత్రాలు బాగా సహాయం చేస్తాయి. అలాగే మంత్రాలు పఠించడం వల్ల మనలో పాటు మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా పాజిటివ్గా మారుతుంది. ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని మనసులో అనుకోవడం వల్ల బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని చదవడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఎవరికైతే గ్రహణ దోషాలు ఉంటాయో వారు ఈ సమయంలో శివుణ్ణి ధ్యానించడం చాలా మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపిస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మనలో కొత్త ఉత్సాహం వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంది. కేవలం భయంతో కాకుండా మన లైఫ్లో మంచి మార్పులు రావాలని కోరుకుంటూ ఈ మంత్రాలను చదివితే మంచి ఫలితం ఉంటుంది. అయితే చంద్రగ్రహణం
చంద్రగ్రహణం తర్వాత మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇంటిని శుభ్రం చేయడం. గ్రహం విడిచిన వెంటనే ఇంట్లో ఉన్న వారందరూ తలస్నానం తప్పకుండా చేయాలి. దీనిని మనం ప్యూరిఫికేషన్ అని పిలుస్తాము. స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం గంగాజలం లేదా ఉప్పు వేసుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల మన శరీరం నుంచి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించాలి. గ్రహణం వల్ల ఏర్పడిన నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోవడానికి ఇంట్లో అగరబత్తులు వెలిగించడం లేదా సాంబ్రాణి వేయడం మంచి పద్ధతి. ఆ తరువాతే మనం వంట చేసుకొని ఆహారం తీసుకోవాలని పండితులు చెప్తున్నారు. గ్రహణం ముందు వండిన పదార్థాలను వీలైనంత వరకు తినకుండా ఉండడమే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పాలి. దాన ధర్మాలు చేయడం వల్ల గ్రహాల దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పేదవారికి దాన ధర్మాలు చేయాలి. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత పేదవారికి బియ్యం, పప్పు, పాలు లేదా బట్టలు దానం చేయాలి. మనకు తోచినంతలో వేరే వారికి సహాయం చేయడం వల్ల మన జాతకంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా గ్రహణ దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా తెల్లటి వస్తువులను దానం చేయడం చంద్రుడికి చాలా ఇష్టం. కాబట్టి పాలు లేదా పెరుగు వంటివి దానం చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ దానాలు చేయడం వల్ల కేవలం పుణ్యం మాత్రమే కాదు, మనలో ఉన్న అహంకారం కూడా తగ్గి ఇతరుల పట్ల ప్రేమ పెరుగుతుంది. అలాగే కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బంది ఉండవచ్చని పండితులు చెప్తున్నారు. కానీ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలు బాగుంటే గ్రహం వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్షన్ మనల్ని ఏమి చెయ్యలేవు. ఈ చంద్రగ్రహణం మనకు ఒక పాఠం లాంటిది. ప్రకృతిలో వచ్చే మార్పులకు మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి, మన బాడీని మరియు మైండ్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే విషయాలను ఇది మనకు నేర్పిస్తుంది. సైన్స్ పరంగా చూసినా కూడా గ్రహణం అనేది ఒక గొప్ప ఈవెంట్. టెలిస్కోప్ ద్వారా గ్రహాన్ని చూడటం వల్ల చాలా మందికి కొత్త విషయాలు తెలుస్తాయి. అయితే కేవలం కళ్ళకు ప్రొజెక్షన్ తీసుకొని చూడటం మంచిది. చివరిగా చెప్పాలంటే ఈ చంద్రగ్రహణం గురించి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం చెప్పిన నియమాలు పాటిస్తే చాలు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం, మంత్రాలు జపించడం, క్లీనింగ్ చేసుకోవడం మరియు దానాలు చేయడం ద్వారా మనం ఈ గ్రహణ కాలాన్ని ఎటువంటి ఆందోళన మరియు భయం లేకుండా పూర్తి చేయవచ్చు. మన పూర్వీకులు చెప్పిన విషయాలలో చాలా నిగూఢ అర్థం దాగి ఉంటుంది. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకొని పాటిస్తే మన జీవితం అంతా మంచి జరుగుతుంది. గ్రహణం అంటే భయం కాదు, అది మన అంతరాత్మను శుద్ధి చేసుకునే ఒక పవిత్రమైన సమయమని గుర్తుంచుకోండి. ప్రకృతి ఇచ్చే ఈ అవకాశాన్ని వాడుకొని మనల్ని మనం మార్చుకుందాం. ఈ చంద్రగ్రహణం సమయంలో ప్రకృతిలో మనం ఎలా మమేకం అవ్వాలో కూడా ఆలోచించాలి. చంద్రుడు మన మనసుకి కారకుడు అని అంటుంటారు. అంటే మన మూడ్స్ని, ఎమోషన్స్ మీద చంద్రుడి ప్రభావం చాలా ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో చాలామందికి కొంచెం చికాకుగా లేదా నీరసంగా అనిపించవచ్చు. అలాంటప్పుడు ప్రశాంతమైన మ్యూజిక్ వినడం లేదా మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.